రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రెడ్డి సంఘాల నాయకులతో కలిసి సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెడ్డిలో అనేక మంది పేదలు ఉన్నారని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వారికి కూడా అందాలన్నది తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేర్చలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, రెడ్డిల్లో ఉన్న పేదవారికి అండగా నిలబడాలన్నారు. రెడ్డి హక్కుల సాధన కోసం ఈ నెల 21న సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ ధర్నా కార్యక్రమంలో రెడ్డిలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనేక సంవత్సరాలుగా సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి రెడ్ల యొక్క హక్కుల కొరకు, ఐక్యత కొరకు పోరాటాలు చేస్తూ వస్తున్నాం. అనేక పోరాటాలు ఫలితంగా పెద్ద పెద్ద సభలు జరిపినాం. ఆ సభలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు రెడ్డి కార్పొరేషన్ ఇస్తాం, రెడ్లల్లో ఉన్నటువంటి పేదలకు అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. మేనిఫెస్టోలు కూడా పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల గత ప్రభుత్వం ఏమైంది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ ఇస్తామని క్యాబినెట్ ఆమోదం చేసి 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ దానికి నిధులు కేటాయించలేదు, పాలకవర్గం ఏర్పాటు చేయలేదు. అసలు రెడ్లంటేనే అంటరాని వారిగా చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో అన్ని సామాజిక వర్గాలకు, ఏ సామాజిక వర్గానికి మేము వ్యతిరేకం కాదు. మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయాలనేదే మా యొక్క ఉద్దేశం. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు మన భారతదేశంలో ప్రభుత్వం కల్పించే ప్రతి హక్కును ప్రతి పేదోడు అనుభవించాలన్న దృష్టిలో ఈరోజు సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో మరి అన్ని రెడ్డి సంఘాలు కలిసి ఈరోజు సమావేశం జరిగిన సమావేశానికి వచ్చిన అతిథులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగంలో 70-80 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు కూడా అందరూ అనుభవించాలనే దృష్టిలో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు రెడ్డి కులంలో అనేక మంది పేదలు ఉన్నారు. ఆ పేదలను గుర్తించి మరి భారత ప్రభుత్వం కల్పించినటువంటి హక్కులను వాళ్ళు కూడా అనుభవించే విధంగా ఈ ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని చెప్పి గత 10-15 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నా మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిపక్షంలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వాలని గుర్తించి మరి గత ప్రభుత్వంలో కూడా రెడ్డి కార్పొరేషన్ అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి రెడ్లను మోసం చేసింది. దాన్ని అనుగుణంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లందరూ ఏకమై ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పితే ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆ విధంగా మరి 2023లో సాధారణ ఎలక్షన్లలో బుద్ధి చెప్పారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ వచ్చిన వెంటనే మరి 2,000 కోట్లను కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట వాస్తవం. మరి ఇంతవరకు 2.5 సంవత్సరాలు కావస్తున్నా దాని ఊసు ఎత్తకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం.